హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు నవీన్. ఈరోజు మనం స్ట్రీట్ ఫైట్లో డిస్టెన్స్ గురించి తెలుసుకుందాం. ఒక స్ట్రీట్ ఫైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆర్ మీ పైన అటాక్ అవుతున్నట్టు మీకు అనిపిస్తున్నప్పుడు మీరు ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మీరు సేఫ్గా అటాక్ చేయొచ్చు ఆర్ సేఫ్గా మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వెల్కమ్ బ్యాక్ అండి. సో మనతో గోవర్ధన్ ఉన్నాడు. సో యాజ్ యూజువల్ గోవర్ధన్ నా ఆపోనెంట్ అనుకోండి. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే స్ట్రీట్ ఫైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ తిన్న ఆపోనెంట్ ఉన్నాడు. యూజువల్గా స్ట్రీట్ ఫైట్లో మన పైకి అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు యూజువల్గా మనం ఇలా నిల్చోకుండా సో ఒక స్టెప్ వెనక్కి వేసుకోండి. ఏదన్నా ఒక స్టెప్ వెనక్కి తీసుకొని దాని తర్వాత మీ హ్యాండ్స్ ఈ పొజిషన్లో పెట్టండి. రిమెంబర్, మనం 90% ఆఫ్ ది టైం మనం ఫైట్ని అవాయిడ్ చేస్తాం. బట్ అట్ ద సేమ్ టైం మన డిఫెన్సివ్ మోడ్లో ఉండాలి. సో దట్ ఆపోనెంట్ మన పైన అటాక్ చేసినప్పుడు మనం కరెక్ట్గా రియాక్ట్ అవ్వడానికి మనం ఒక పొజిషన్లోకి రావాలి. సో అదే ఇప్పుడు మీరు ఆపోనెంట్ వచ్చినప్పుడు మీరు నార్మల్గా ఇలా గార్డ్ పెట్టారు అనుకోండి, ఆపోనెంట్కి తెలిసిపోతుంది. ఓకే, మీరు 2 సిగ్నల్స్ పంపిస్తారు. ఒకటి ఏంటంటే నేను రెడీ ఉన్నా ఫైట్ చేయడానికి అని, ఇంకో సిగ్నల్ ఏంటంటే మీకు ఫైట్ చేయడం బాగా వచ్చిన సిగ్నల్ కూడా మీరు పంపిస్తారు. సో ఇవి మనం అవాయిడ్ చేయాలి. సో అందుకని సింపుల్గా మీరు నార్మల్గా ఈ గార్డ్లో ఉండే బదులు జస్ట్ ఈ నార్మల్ పొజిషన్లో ఉండి ఇలా హ్యాండ్స్ పెట్టి మాట్లాడండి మీరు ఆపోనెంట్. ఓకే, నాకు ఫైట్ చేయాలని లేదు అని ఏదో మీరు మాట్లాడుతూ తనని ఆ ఫైట్ అవ్వకుండా చూసుకోండి. బట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఫైట్ అయితే మీ డిస్టెన్స్ అట్లీస్ట్ 1 హ్యాండ్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు ఇలా అంటున్నప్పుడు కరెక్ట్గా చూస్తే మీకు 1 హ్యాండ్ డిస్టెన్స్ రీచ్లో మీ ఆపోనెంట్ ఉన్నాడు. సో ఈ డిస్టెన్స్లో ఆపోనెంట్ అటాక్ చేస్తున్నప్పుడు కూడా నాకు తెలుస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సో దట్ నేను డిఫెండ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఆపోనెంట్ని అటాక్ చేయాలంటే కూడా ఆపోనెంట్ నా రీచ్లో ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పంచ్ చేస్తున్నా, సో నేను తనని పంచ్ చేయొచ్చు అండ్ నేను తనని కిక్ చేయొచ్చు. ఓకే, సో నాకు సేఫ్ డిస్టెన్స్ నుంచి అటాక్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆపోనెంట్ అటాక్ చేస్తున్నాడు, సేమ్ నేను అతన్ని డిఫెండ్ చేసుకోవచ్చు. సో ఇంత మీరు అట్లీస్ట్ 1 హ్యాండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి నార్మల్గా ఓపెన్ పొజిషన్లో ఉండండి. అంటే నాకు అటాక్ చేయాలని లేదనే మీరు చూపించండి ఎప్పుడు. అండ్ మీరు కూడా అటాక్కి ప్రిపేర్గా ఉండకండి. అంటే మీరు అటాక్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉండకండి, బట్ డిఫెన్సివ్ మోడ్లో ఉండండి. సో దట్ ఆపోనెంట్ అటాక్ చేస్తే మీరు సడన్గా దాన్ని మీరు ఆపేసేసి మీరు రియాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో అందుకని మీరు ఈ పొజిషన్లో ఉండి అండ్ 1 హ్యాండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మీకు ఈజీగా సేఫ్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద ఛానల్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.